హలో ఫ్రెండ్, ఈరోజు కాకరకాయ కూర. ఇగో ఇందులో జీలకర్ర, దాల్చిన చెక్క, ఆవాలు, ఇది అలుక్కాయలు, అల్లము, ఉల్లిపాయ, బగారా ఆకు, మళ్ళీ మిర్చి, పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు రెడీ చేసి పెట్టుకున్న. ఇవి రెడీ చేసి ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవాలి. ఇది కటింగ్ చేసుకొని కాకరకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేయాలి. కంచుడు పెట్టినాము. కంచుడు పెట్టిన ఫ్రై చేస్తున్నా. చూడండి, ఫ్రై అవుతున్నాయి. కంచుట్లో ఫ్రై అవుతున్నాయి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితే మనకేంటిదంటే చేదు అనేది ఉండదు, చేదు వెళ్ళిపోతుంది. ఇగో ఫ్రై అయినవి తీసిన. చూడండి, ఈ రకంగా ఫ్రై కావాలి. అయితే చేదు ఉండదు, బాగా ఉంటుంది. గిన్నె పెట్టిన. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కాకరకాయలన్నీ. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకొని టమాటాలన్నీ బునాంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగ పుల్లలు ఇవన్నీ ఉన్నాయి, వేసేసిన. ఇక బగారా ఆకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వేగనీయాలి. వేగాక ఉల్లిపాయలు యాడ్ చేయాలి. ఇప్పుడు అల్లం వేసుకున్నాను. అల్లంతో రుచిగా ఉంటుంది. ఫస్ట్ అల్లం వేసుకుంటే అల్లం పచ్చితనం వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేసినాక మంచిగా ఇవి కూడా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలను ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందే ఎత్తే ఏంటంటే కుమట వస్తుంది. అందుకని ఇలా వేస్తా అన్నట్టు. కొందరంటే ఫస్ట్ వేసుకుంటారు, అలా కూడా అంటే కుమట వస్తుంది. ఇది కస్తూరి మెంతి వేసిన. ఇప్పుడు కస్తూరి మెంతి తర్వాత కొంచెము వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత, అంటే ఇది చిన్న మంట మీద పెట్టుకున్నాను. అయినట్టే. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇట్లా కలిపి, ఓకే, టమాటాలు ఇప్పుడు వేసేస్తున్నాయి. ఇందులో టమాటాలు వేసాక మంచిగా టమాటాలు కూడా ఫ్రై కావాలి. పసుపు,
తగినంత పసుపు వేసిన, తగినంత కారము, తగినంత ఉప్పు, ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి అన్నట్టు. ఇదంతా మిక్స్ కావాలి. రైట్, మిక్స్ అవుతుంది. లైట్గా వాటర్ వేసిన, ఎందుకంటే కారం వేసినాం కదా, పొడి కారము, అందుకని లైట్గా వాటర్ ఒక స్పూన్ వేసిన అన్నట్టు. ఇప్పుడు కాకరకాయలు వేసుకుంటున్నా. ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని చిన్న మంట పెట్టి ఉంచాలి. చిన్న మంట పెట్టి కలుపుకుంటూ ఉంటే ఆ మసాలా అంతా వీటికి పడుతుంది. మూత పెట్టాను. ఇప్పుడు చూస్తున్నా, చూడండి ఎట్లయిందో. అయిపోయింది. ఇప్పుడు రెడీ. ఓకే, రండి తిందాం.